అవును, నువ్వెలాగో ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నావు. మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు, మన పెళ్లికి పందిరేస్తాడు. పందిరేయటం కాదు, పాతేస్తాడు. ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు, ఏదో స్కీమ్ వేయాలి. స్కీమ్ ఏంటి? ఆ, మా నాన్న నీకు ముందే తెలుసా? అంటే మీ నాన్న ఎలా మేనేజ్ చేయాలి? వీడే కదా. ఆపండి ఆపండి. ఏంట్రా వీడా? మొత్తం పంట అయిపోతుందేమో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎవర్రా? రేయ్, ఏమన్నావురా నా గురించి? నేను క్రిమినల్నా? నేనెవరినో లవ్ చేశానా? ఎవడ్రా వాడు చెప్పు. వీడే కదా, వీణేగా నువ్వు ప్రేమించింది. ఇతన్ని ఇప్పుడు ప్రేమించాన్రా, నువ్వనేది అప్పుడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని చేస్తున్నావు కదా, మాకు తెలియదేంటి? అప్పుడేంటి ఇప్పుడేంటి? ప్రేమ అంటే ప్రేమేరా. నేను కనకాన్ని ప్రేమిస్తున్నాను. నేను చెప్పేది అదే కదా. ఏంటర్ నువ్వు చెప్పేది, నువ్వు వినేది? ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయమైన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడినే భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు. మా వాడితో పెళ్లి జరగనిచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి అదే లేపేసి నేను చెప్తున్నా లేరా, మీరు సింగపూర్ లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా. పెద్ద ప్లాన్ వేసారుగా. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని. హలో, ఎందుకు క్యాన్సిల్ చేశారో నీకు వాడికి తెలీదా? ఐరన్ రాడ్ గురించి తెలీదా? క్రేజీ సెల్ఫీల గురించి తెలీదా? సెల్ఫీలేంటి? పాలలో నిద్ర మాత్రల గురించి తెలీదా? లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అందని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలీదా? అన్ని రాసిందంతా ఉత్తరంలో రాసి ఏం నటిస్తున్నావి నంగనాటి. మీ ఎన్ఆర్ఐస్ అంతా ఇంటారా? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? వెళ్ళి మీ సంబంధం చూసుకోండి, వెళ్ళండి. పదరా. మరి ఈ మాత్రం దానికి కారెందుకు ఆపేవే నంగనాచి? రేయ్, పోరా పో. కనకం, ఈ ఆగు. చుట్టుపక్కల ఏరియాలో ఏ ఆగు, అమ్మాయిని నీకెందుకు? చేసుకుంటావో నేను నా మాట చూస్తాను. విను. నిన్ను వదలనురా. దీని పసల పొడి కథలు పోనీ. వాడిని ఏంటి అలా వదిలేసా? వాడు ఒక రకంగా మనకు మంచి చేశాడు. వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరం ఇలా కలిసే వాళ్ళమా? అది నిజమే. పద, మా నాన్నతో మాట్లాడదాం. అది కాదు కనకం, నేను చెప్పేది విను. నేను వినను. మనం అర్జెంటుగా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి, అంతే. కనకం, నీకు ఓ విషయం చెప్పాలి. ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే. ఆ? నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం. ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి వెళ్ళాలని లేదు. బతకటానికి ఉద్యోగం, సరదాగా కౌరులు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, జన్మనిచ్చిన ఊరు, ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? పుట్టినూరు అమ్మ లాంటిది. ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాథం చేయకూడదు. మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు. ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు. కనుక నాకు ఈ ఊరన్నా, ఇక్కడ మనుషులన్నా, మా తాతన్నా, నువ్వన్నా చాలా ఇష్టం. ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతో ఉంచుకోవాలనుకుంటున్నాను. నీ విషయంలో నేను చేసిన తప్పే, నన్ను క్షమించు. ఏంటి బదులు? రేయ్, ఆదిగడ్ ఫోన్ రింగ్ అవుతుంది. రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు. ఎవరిది నంబర్? హలో, ఎవరు? నేను రమణ మాట్లాడుతున్నారా? మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా, ఫోన్ కలవట్లేదే. సరే కానీ ఈ నంబర్ ఎవరిది? అదంతా ఎందుకు గానీ, అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా. నా వేషం గురించి కూడా తెలిసిపోయింది. బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారా. నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్ఫోన్లో దాక్కున్నాను రా. ఎలాగే నువ్వు వచ్చి కాపాడాలరా. ఇటు దొరికితే నన్ను పట్టేస్తారు. సరేరా, నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా. కర్మ, వీడియో వీడి చిలక చూసి అన్నా, నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవా? రమ్మా చిలకమ్మ, అయ్యగారికి 4 కబుర్లు చెప్పమ్మా. అసలు ఈ చిలక ఈ చిలక సంగతి తర్వాత. వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ రామ్ చిలక. అమ్మని చూస్తే ఫ్రూట్ నీ సంగతి చెప్తాను రా. అరే రే, బాబు, ఇద్దరు రా. రండి. అమ్మా 2
గుంటలోకి తీసుకెళ్తున్నట్టున్నాడు. ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ చేశారన్నమాట. ఇదిగో ఏయ్. ఏ ఆగుపే స్కీమ్ లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకొని వీడికి వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడి వేసుకుంటే వచ్చి మా నోటికాడ మందుని నిలపలిస్తా. గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని, ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు. ఇండియా ఏంట్రా ఇలా తయారైపోయి? ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం. మా క్వార్టర్ మాకు కావాలి. మీకు మందు కావాలి అంతే కదా? అంతే. ఒక ఇద్దరు చూపిస్తాను, వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా. నాడు. ఆగరా. ఇప్పుడు నాకు అర్థమైంది. ఆమె నీ వైఫ్, ఆడ ఆమె కీప్. చిచ్చి నీ లవరా కాదురా, సిస్టరా? కాదురా, వాళ్ళిద్దరూ కలిసి ఆమె ముగ్గురు చంపాలని ప్లాన్ వేస్తున్నారు. భార్య భర్తలు అన్న తర్వాత కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అది కామన్. అది కామన్ కాదురా, కామం. అర్థం కాలే. వాడు వచ్చిన తర్వాత నువ్వు కాళ్ళు పెట్టుకో, నేను చేతులు పెట్టుకుంటా. ఈ రోజుతో వాడు పని అయిపోవాలి. అమ్మా నాకేం కాదుగా. నీకేం కాదు, నీ మేనేజ్ చేస్తాను కదా. నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో, కానీ మేనేజ్ మాత్రం బాగా చేస్తావురా. అరే మొన్న తానేలు కలపడ్డది ఆడే కదరా. ఏదైనా తేడా వస్తే ఇదిగో వాడిని రాడ్తో వేసేస్తాను. సేమ్ ప్లేస్ సేమ్ రాటు. నువ్వు ప్లాన్ మార్చవరా? ఇంకొక్కని కూడా నీ చేతిలో బలవనివ్వనరా. ఇప్పుడు చెప్తా నేనేంటో. హలో హలో ఎస్ఐ గారు, బేరర్లు. స్టేషన్లో ఇంట్రాగేషన్ నడుస్తుందమ్మా. ఎవరు నువ్వు? సార్, రాజు గారి తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్. తమ్ముడు, ఇల్లీగల్ కాంటాక్టే తప్పు కాదని మన వాళ్ళు చెప్పారు కదమ్మా. ఓ స్త్రీ ఇష్టపడితే భర్త ఉన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మన తీర్పు చెప్పిందమ్మా. మధ్యలో నీకు నాకెందుకు? మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు. వెళ్ళి డేట్. ఏంటి మడ్రా? ఎక్కడా? రేయ్, ఇలాంటి ఆడవాళ్ళందరినీ వాడుకొని వాళ్ళ చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించే ఇలాంటి సైకోగాలని నేను సింగపూర్ కూడా చూడలేదురా. ఈడోడు పిచ్చోళ్ళ ఉన్నాడు. రేయ్, మధ్యలో వచ్చి నీ స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా? అది వేరు ఇది వేరు. అవునరా, దానికి పెళ్ళి అవ్వలేదు, దీనికి పెళ్ళైంది. అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా? ఏం తింటున్నావు ఇండియాలో? రే, అసలు ఇది ఆడదే కాదు. నేననేది కూడా అదే కదా బ్రో. అవునరా, కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడది ఎలా అవుతుంది? నువ్వు ఆగవే. బస్సు ఆడు వచ్చేస్తాడు. ఈడొకడు పెళ్ళాం ఫోన్ చేయగానే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకుని మరీ వస్తున్నాడు. రాకరా రే. రేయ్, వద్దు, వీటి సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళిపో. అమ్మో పోలీసులు ఏదో స్కెచ్ చేసి అరే వెళ్ళిపోరా. ఆగరా. నువ్వు నా టెప్ చేయలేవే. వెళ్ళిపో, వెళ్ళిపో, కాపాడుకో. రేయ్, అది ఆగరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? దీని గొడవేంటో నాకు అర్థం కాలేదురా. ఏ ఆ బాబు, జీ బాబు, ఆగరా. ఇట్రారా. సార్ ఆ గుళ్ళో నగలు నేను తీయలేదు సార్. అవి ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదు సార్. అసలు ఆ రమణ గారికి నాకు సంబంధమే లేదు సార్. ఎవడి కోసం తీయడు దొరికాడు, అడగకుండా గుళ్ళో మాట మొత్తం చెప్పేదాడు. రే, కరెక్ట్ టైం దొరికాడు, బండి ఎక్కించండి. పోనీరా. రేయ్, పోలీసు వాళ్ళు వాన్ తీసుకెళ్తున్నారు, నిన్నుగా తీసుకెళ్ళాలి అంటే పోలీసు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఈ అక్రమ సంబంధాన్ని సపోర్ట్ చేస్తున్నారా? వాట్ ద హెల్ ఇస్ దిస్? నీ అబ్బా, ఇదంతా నీ వల్ల జరిగిందిరా. బా పోతాడ్రా. అసలు ఇండియాలో ఎవడూ నాకు అర్థం కావట్లా. నేను సింగపూర్కే పోతా. కనీసం సంబంధానికి కానీ బయలుదేరి సంబంధం లేని విషయం ఏళ్ళు దూర్చావు. టైంకి రాలేదని వాడు సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాడు. షిట్. అమ్మాయి నువ్వు సరోజ కూతురు కదూ? ఇక్కడ ఒక్క సంబంధమే కుదురుతలేదంటే నీకు ఊరంతా సంబంధాలే. పదా. ఏంటో ఇలా జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. దొంగతనం ఎలా చేశారు, ఎవరు చేయించారో ఏంటండి అస్తమానం మా ఊరోళ్ళని అనుమానిస్తారు? పక్కూరోళ్ళు కూడా అయి ఉండొచ్చుగా. నగలేం చేశారు? రమణ గారికి తెలియకుండా కన్నారావుకి నగలప్ప చెప్తే డబ్బులు ఇచ్చాడు సార్. చూసా బ్రదర్, ఈ నెల బుక్ చేశాడు. కన్నారావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మొన్న కనపడి ఊరెళ్తానని చెప్పాడే. కాదు, ఊరు నుంచి పారిపోయాడు, ఎక్కడికి పోలేడు.
నేనిచ్చిన టైంలో ఇంకో రోజు మిగిలే ఉంది. పట్టుకుంటా, ఖచ్చితంగా పట్టుకుంటా వాణ్ణి. అదేంట్రా టైం బ్యాడ్